నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బొగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బొగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగ చేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగ చేసిన పూజుడా. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా దేవా దేవా
తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. ఎంతమ్మా పాట పాడతారా? మీరే పాడండి. పాట పాడతారు వాళ్ళు కూడా పాడతారు. పాడండి. ఒక పాట పాడు. స్థుతించండి. నెక్స్ట్ పాడే వాళ్ళు సిద్ధంగా ఉండండి. సన్న సరమన్నా నీవే పడైన విన్నావా? ఏ సన్న సరమన్నా నీవే పడైన విన్నావా? ఏ సన్న సరమన్నా సన్న సరమన్నా నీవే పడైన విన్నావా? ఏ సన్న సరమన్నా జనములు సేత్తమ జనములు సేత్తమ బలమైన రూపములతో జనములు సేత్తమ జనములు సేత్తమ బలమైన రూపములతో తెలిసిన స్వరము పిలసిన యేసు తెలిసిన స్వరము పిలసిన యేసు పిలసిన పిలుపును నీ వింటివా? పిలసిన పిలుపును నీ వింటివా? సన్న సరమన్నా నీవే పడైన విన్నావా? ఏ సన్న సరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఈనాడు నీవు ఈ స్వరము వినగా ఈనాడు నీవు ఈ స్వరము వినగా కానాను చేరాలి కదలిరావా? కానాను చేరాలి కదలిరావా? ఏ సన్న సరమన్నా నీవే పొడైన విన్నావా? ఏ సన్న సరమన్నా నీవే పొడైన విన్నావా? ఏ సన్న సరమన్నా హల్లెలూయా.
ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు మనసులో నెమ్మది కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి విచారములో కొట్టివేసి విజయానందముతో నింపినావు ఆపజాలని తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు విరచిమ్మే హృదయ కాంతిలో నిరీక్షణ ధైర్యము కలిగించితివి అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆత్మజాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు ఈ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు పవిత్రరాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు నీ కార్యములను నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు కారు చీకటిలో కలవరి కిరణమై కఠిన హృదయాలు కరిగించినావు నీ కార్యములను నీ ఘన కార్యములు వర్ణింపతరమా హల్లెలూయా ఈరోజు కృపించండి మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మరుగై
గురాకుల కొసల నుండి జారి పడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారి పడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగైయుండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచియుందునయ్యా నిజ దేవుడవనచు, నిలచియుందునయ్యా నిజ దేవుడవనచు. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగైయుండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగైయుండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. సరే, అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవాతి దేవుని మనం స్తుతిద్దాము, ఆరాధన చేద్దాము. ఇప్పటి వరకు చక్కగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పాటలు పాడి దేవుని మనం స్తుతించారు. పాడి స్తుతించినటువంటి వారి పట్ల అలాగే ఏకీభవించిన వారందరి జీవితాల్లో నా దేవుడు మేలు చేయునుగాక. దేవుడు నా నోట దీవెనలు ఉంచి ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆమేన్ అని చెప్పడం అలవాటు చేసుకోండి, ఓకేనా? ఈ కార్యంలో దేవుడు తప్పక మీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవుని స్తుతిద్దామా? స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ స్వరాలను తెరచి బిగ్గరగా దేవుని నామమును స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో దేవుని మహిమను చూడటానికి వచ్చినాం. దేవుని కార్యాలను చూడాలి మనం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనందరిని ఆయన సన్నిధిలో సమకూర్చున్నారు. కేవలము ఆయన మనల్ని ప్రేమించుచున్న విధానమును బట్టి మాత్రమే ఈ స్థలానికి దేవుడు మనల్ని తోడుకొని వచ్చాడు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా ప్రత్యేకంగా ఉన్నది. ఒక ప్రణాళికలో మీరున్నారు, దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు రోజు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరితో తన ప్రణాళికను తెలియచేయడానికి ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆతురపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బలంగా సంచరించుచున్న సమయం. మన హృదయాలను విప్పి
మన హృదయాల్లో ఉన్న భారాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. మీ జీవితాల్లో మీ కుటుంబాల మీద ఉన్న సాతాను యొక్క కాడిని దేవుడు విరగొట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని స్వతంత్రంగా చేసి ఇక్కడి నుంచి పంపించాలనుకుంటున్నాడు. మనందరి హృదయాలలో కుటుంబాల సమాధానం నింపాలని అనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరెవరిని కోల్పోయారో, వేటిని కోల్పోయారో, ఒకవేళ అసమాధానంతో, ఒకవేళ ఏది లేదో లేమి అని ఇక్కడ కూర్చున్నారేమో, నా దేవుడు మీకు సమృద్ధిని కలుగు చేయటానికి ఆయన మార్గాలు తెరవబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శబ దురందర బల హర్షతర దురలల. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని, నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కలువరి త్యాగం అంకిత భావం కలుగజేసి
నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నె తరగని ఉపదేశం, మహిమ కలిగిన సంఘము వాడను నిలుపునే నీ ఎదుట. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నె తరగని ఉపదేశం, మహిమ కలిగిన సంఘము వాడను నిలుపునే నీ ఎదుట. సిద్ధపరచను నన్నెన్నడూ నీలో నాకున్న నిరీక్షణ. వేచియున్నాను నీ కోసమే, సిద్ధపరచుము సంపూర్ణుడా. సిగ్గుపరచను నన్నెన్నడూ నీలో నాకున్న నిరీక్షణ. వేచియున్నాను నీ కోసమే, సిద్ధపరచుము సంపూర్ణుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక గ్లోరీ పరిమళించారగా. నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయురాని కలువరి త్యాగం అంకిత భావం కలుగా చేసెను. ఆశల వాటిని తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. అక్షయురాని కలువరి త్యాగం అంకిత భావం కలుగా చేసెనే. ఆశల వాటిని తెరచినావు, అనురాగ వర్షం కురిపించినావు. అందరం కలిసి నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. మరొకసారి నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. మరొకసారి నా హృదయములో ఊరావగా కృతజ్ఞత సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. స్తోత్రం. హల్లెలూయా. స్తుతిద్దామా. హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా. స్తోత్రం. కృపా కనికరము కలిగిన దేవుడా నీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించుచున్న యేసయ్యా నీకు స్తోత్రం. మా కొరకు ప్రాణం పెట్టిన నా తండ్రి నీకు స్తోత్రం. నీవు అనాథము కావు, నేను నిన్ను అనాథగా విడవను. నేను నిత్యము నీలో ఉన్నాను. హల్లెలూయా. నీతో ఉంటాను. హల్లెలూయా. శదరబల కదర సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు. ఓ నీవు అనాథము కావు, దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టను అంటున్నాడు. హల్లెలూయా. ఓ రషదర కమదుర ఈ భూలోక సంబంధమైన ఏమైనా కొన్ని నీకు లేకపోవడం వచ్చినామో కావాలి, మనుషులు నీకు దూరంగా వచ్చినామో కానీ
ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనందరి నోరు నింపి హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన ఘనమైన నామాన్ని స్తుతిద్దాము. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఆయన పిలవండి, పైన పేరు పెట్టి ఆయన నామాన్ని మీ నోరుతో ఉచ్చరించండి. యేసయ్యానికి స్తోత్రం అయ్యా. యేసయ్యా నువ్వు నా కాపరివయ్యా. యేసయ్యా నువ్వు నా యజమానివయ్యా. యేసయ్యా నీవే నాకు సమస్తము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిస్తున్న వారి ప్రతి ఒక్క స్థితిని నా దేవుడు మార్చివేయుగాక యేసు నామములో. స్తుతించుచున్నటువంటి ఏ పెదవులు, ఏ హృదయము దేవుని నామాన్ని సమయంలో స్తుతిస్తూ ఉన్నారో వారి యొక్క స్థితి నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చిత్తానుసారమైన సమయం ఇది. ఓ హల్లెలూయా. శబ దురంద మఖిల బరతురదరలల హల్లెలూయా. బరశబర దురందర బలహశంగర. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు, అందుకు నీవు ధన్యుడవు ధన్యురాలవు. నీవు ఇప్పుడు బాలుడవైనా బాలికవైనా, నడి వయసులో ఉన్నా, యవ్వనంలో ఉన్నా, ఒక స్త్రీగా ఉన్నా, ఒక వృద్ధాప్తిలో ఉన్నా, నీవు ఈ రోజు తెలుసుకోవాల్సిన సత్యం, నా దేవుని ఉన్నతమైన పిలుపుల ప్రణాళికలో నీవు ఉన్నావు, అందుకనే సజీవంగా ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శబర దురక బషంతరల దురలలమమ ఓంబ్రికల బరక శందర. నా దేవుడు మీ నోటి నిండా నవ్వు కలిగ చేయబోతున్నాడు. నా దేవుడు మీ నోటి నిండా నవ్వు కలిగ చేస్తానంటున్నాడు. మీరున్న చరణ నుంచి విడిపిస్తానంటున్నాడు. దేవునికి ఇష్టలుగా జీవించడం అలవాటు చేసుకోండి. దేవునికి ప్రియులుగా ఉండటానికి అలవాటు చేసుకోండి. హల్లెలూయా. ఓ రషకల బందర బషతర బురకదరలల ఓ మర్రమ శందర మాస్లా బరుకదరల ఓంబ్రికల బరక శబల కద్ర ఓ జంబ్రికల మశందరల. God will restore everything for you. Hallelujah hallelujah. బరబ శందర బలక సుదరల. What you have lost, ఓ తరమలక శందర బలక దురలల ఓ జంబ్రికల. God will restore everything much more. Hallelujah. బరబ శబ తురందర బల బల బల. మీ కోల్పోయిన దేవుడు తిరిగి అత్యధికంగా ఇస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సమరకమన. దుఃఖానికి సంతోషాన్ని, లేమికి సమృద్ధిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అవమానానికి దేవుడు ఘనతని మీ కొరకు సిద్ధపరిచింది ఈ కాలంలో మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిస్తూ ఉండండి యేసయ్యను. ఎప్పటికీ ఆయన నామము సన్నుతించదగినది. హల్లెలూయా. ఆయన నామము ఉన్నతమైనది. ఆయన నామము ఉన్నతమైనది. ఆయనను అట్టి రీతిగానే మనం హృదయపూర్వకంగా స్తుతించేవారంగా ఉన్నప్పుడు దేవుడు ఇట్టి కార్యములు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. ఆయన ఆతురపడుతున్నాడు కార్యం చేయడానికి. ద్వారములు తెరవడానికి ఆయన ఆతురపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బరషుతులికమందరలల అంబ్రి భాషలక దరలల మషన. ప్రతి ఒక్కరి మీదకి నా దేవుని ఆత్మ దిగి వచ్చును గాక. నా దేవుని పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని ఈ సమయంలో నింపును గాక. హృదయంలో ఉన్న భారము తొలగిపోవును గాక. నీ మీద, నీ కుటుంబాల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క శాతాలు గాని కానీ వెలుపడుతుందని ఇప్పుడు యేసు నామములో. హల్లెలూయా. వరవశందర. మీకు సమాధానం లేకుండా చేస్తున్నటువంటి ప్రతి బలహీనపరిచే దురాత్మను యేసు అధికారం కలిగిన వాళ్ళు బాధ్యతలు అయిపోతూ పారుతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. మీకు విడుదల కలిగిన గాకాన్ని ప్రకటించొచ్చు ఉన్నాను యేసు నామములో. మీ అవసరము తీర్చబట్టకు నా దేవుడు ద్వారములు తెరచునుగాక. నలుదిక్కులను యేసు నామములో. హల్లెలూయా. శబర దురందరలల. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీ కుటుంబంలో ఈ యొక్క ఈ ఆఫ్రాజ్లో సర్వ సమృద్ధి కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. హల్లెలూయా. వరకతరమ శంతరల. అసమాధానమును ఇప్పుడే నేను పట్టివేస్తున్నాను యేసు నామములో. హల్లెలూయా. ప్రతి విధమైన వ్యాధి బాధలు బలహీనత నుంచి విడుదల కలుగునుగాకని ప్రకటించుచున్నాను యేసు నామములో. హల్లెలూయా. సబరత కమల బరకదుర ఓ బిబ్ల కురమ శందర బలదర అందరమాల శూల పరిదర మకర వరవశంగ ఓల్ బర శందర బలక శకల బందురల ఓ బికమర శంతరి కందర బలదర ఓ మరధర మరక శబరక దురందరల. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఒక్క దినములని సమాప్తములగునగా యేసునామములో మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగునగా యేసునామములో స్వస్థత శీఘ్రముగా కలుగునగా యేసునామములో. ఓ హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయువు కలుగచేయుగాక. హల్లెలూయా. శతరికమందర బలధురల ధైర్యము మీకు కలుగును గాక. ధైర్యము మీకు కలుగును గాక. ఓ హల్లెలూయా. సబదురా కమంద ఓంబ్రా షప్రెకల దురలలల ఓ బాబా రసబా తుదుదు హర షదరదరద. హల్లెలూయా. 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 థాంక్యూ జీసస్. నా తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ స్తోత్రం. నా యేసయ్యా ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ స్థలాన్ని మీరు కోరుకున్నారు తండ్రి, ఈ బిడ్డలను మీరు కోరుకున్నారు తండ్రి. ఇక్కడ జరుగుతున్నటువంటిదంతా కూడా నీ చిత్తానుసారంగా మీరు జరిగించుకుంటూ ఉన్నారు నాయనా. ఎక్కడ ప్రతి అక్కర తీర్చబడినట్లుగా మీ ద్వారాలు తెరమని బ్రతిమలాడుతున్నాను నాయన. వీళ్ళే అనేకులకు సహాయం చేయనట్లుగా తండ్రి ఇక్కడ సర్వ సమృద్ధి కలుగునుగా. కానీ నీవు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రకటించుచున్నాను నాయన. ఈ నామం పేరిట ఏది అడిగినా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడను ఇక్కడ కూడి వచ్చే బిడ్డలు ఏ ఏ హృదయ వాంఛలతో వచ్చారో, ఏ అక్కర్లతో వచ్చారో ప్రభా, ఏ సమస్యలతో వచ్చారో, వేటిని కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు ప్రభా, వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో ఈ కాలంలో నా తండ్రి గొప్ప కార్యములు జరిగించి వారి ఆదరించి బలపరచమని ప్రార్థిస్తున్నాను. అందరి నోటి నిండా నవ్వు కలిగి వచ్చేయమని అయ్యా ఈ నామపేట బ్రతుకులాడుతున్నాను. ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుండి నడిపించి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసయ్య శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా తండ్రి. అందరూ గట్టిగా ఆమేన్. ఇంకొకసారి ఆమేన్. అందరూ కూర్చోండి. కొద్ది సమయం వాక్య ధ్యానాంశం చేసుకుందాం. తర్వాత సిస్టర్ గారు మనకు దేవుని మాటలు అందిస్తారు. లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనం నుంచి 24 వరకు చదువుతాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 22 నుంచి 24 వచనం వరకు చదువుకున్నాం. చదవండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీటిని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారితో సంతోష పాడసాగింది. చాలండి. స్తోత్రం ప్రభా, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాంశం బట్టి మీకు స్తుతులు చెల్లించుకొనిస్తున్నాం. అయ్యా మీ బిడ్డలతో మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకొని మరి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి మనస్సు మరి ఇక్కడ స్పష్టంగా చెప్పబడి ఉన్నదండి. మన పరలోకమందున తండ్రి ఏ విధమైన మనస్సు కలిగి ఉన్నాడో మరి ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడింది. చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగి. చూసారా, ఇక్కడ చూస్తే తప్పిపోయిన కుమారుని గురించి పరలోకపు తండ్రి కూడా మరి మనమందరం కూడా ఆయన కుమారులము కుమార్తెలుగా ఉన్నాం. ఆయన మనందరిని కూడా ఆయన పోలికలో చేసుకుని ఉన్నారు. పరలోకపు తండ్రి మనందరిని కూడా ఆయన పోలికలో చేసుకున్నాం. మన కుమారులుగా కుమార్తెలుగా సృజించారు. మరి మనందరూ కూడా అట్టి ఆయన ఈ ప్రశస్త వస్త్రాలను ఆయన తొడగాలని ఆశిస్తూ ఉన్నారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మరి ఇక్కడ 17వ వచనంలో ఒకసారి చూస్తే
చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతమంది కూలివాడులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసింది, ఇక మీదట నీ కుమారుడని అని పిలుచుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానితో ఒకటిగా పెట్టుకోమని అతనితో చెప్పుకొనును. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకోలేను. చాలండి. ఇక్కడ చూడండి, ఈ కుమారుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆయన అంట బుద్ధి తెచ్చుకున్నాడంట. మరి తనకు ఆస్తిలో భాగం ఇవ్వమన్నాడు. ఫస్ట్ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక ఆయన పెద్ద కుమారుడు, 2 ఆయన చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రితో మరి తనతో పాటు ఆయన చేస్తున్న పనులు కానీ ఆయన పనులన్నింటిలో సహకారంగా ఉన్నాడు. చిన్న అయితే మరి తన భాగాన్ని ఇచ్చేయమని చెప్పి అడిగి తీసుకొని తన ఇష్టానుసారంగా మరి జీవించాడు. లోకంలో జీవించి అన్నిటినీ పోగొట్టుకొని మరి చివరికి పందులు తినే పట్టును కూడా తినే హీన స్థితికి వచ్చిన స్థితిలో గుర్తు చేసుకున్నాడు. అక్కడ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను, నా తండ్రి దగ్గర ఎంతమంది పనివారు ఉన్నారు, ఎంత సంతృప్తి ఉంది అక్కడ. ఇక్కడికైతే మరి నేను వచ్చి అసలు ఈ పందులు తినేవి కూడా నేను తినే పరిస్థితుల్లో లేని, ఇంత ఘోరమైన పాపం చేశాను మరి పరలోకానికి మరి తండ్రికి విరోధంగా అని చెప్పి ఆయన తన మనస్సులో అనుకొని, మరలా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని మరి తిరగడాన్ని బట్టి, ఆయన బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరకు రావడాన్ని బట్టి తండ్రి క్షమించి ఆయనను చేర్చుకున్నాడు. మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నారు. యోహాను సువార్త 3:16 మనం ఒకసారి చూసినట్లయితే, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంట. చూడండి, తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ఈ లోకాన్నే ప్రేమించాడు. ఈ లోకం కొరకు అంటే మన కొరకే తన ప్రియ కుమారుణ్ణి మనకు బలిగా అర్పించడానికి, మనకు మారుగా ఆయన్ని బలిగా అర్పించడానికి ఆయనకు ఇష్టమైందంట. సంతోషంగా మరి మన కోసమే ఆయన్ని ఇక్కడ చనిపోవడానికే పంపించారు. మనకు మారుగా ఆయన ఈ పాపాలు, మనం చేసిన పాపాలన్నింటినీ ఆయన మరి ఆ సిలువలో మరి దానికి వెల చెల్లించడానికి మరి కుమారుని లోకానికి పంపించారు. అంటే మన పరలోకపు తండ్రి ఎంత ప్రేమ కలిగిన తండ్రిగా ఉన్నారో చూడండి. మనము మన దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలండి. ఈ లోకంలో ఉండగానే మన దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భర్త ప్రేమ ఉంది, భార్య ప్రేమ ఉంది, అలాగే పిల్లలు ప్రేమిస్తారు, అలాగే ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో ఉన్నవి. అయినప్పటికీ వీటిలన్నిటికీ మించిన ప్రేమ మన ప్రియ పరలోకపు తండ్రి ప్రేమ. ఎందుకంటే మన ఆత్మల గురించి ఆయన, మన శరీరం గురించి కాదు కానీ ఆయన ఆత్మలకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి మన ఆత్మ గురించే ఆయన ఎక్కువగా, మరి మన ఆత్మ యుగయుగాలు జీవిస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు మరణించదు. కానీ దాని కొరకే మరి ఆయన ఈ ఆత్మ నశించుకోకూడదని, అది మరి పాతాళంకు చేరకూడదని, మరి సాతానుకు వారి సంబంధులు అలాగే వాడి దూతలకు ఏర్పాటు చేసిన ఆ నిత్య నరకానికి ఏ ఒక్క ఆత్మ కూడా వెళ్ళకూడదనే మన పరలోకపు తండ్రి మరి ఎంతో గొప్ప ప్రణాళికతో మనందరిని కూడా ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించారు. ఎవరైతే మరి ఆ తండ్రి ప్రేమను గుర్తించి మరి తెలుసుకుంటారో, యేసయ్యను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, వారికి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు.
చూడండి, తన ప్రియ కుమారుని తెలుసుకోవడమే నిత్య జీవం అంటున్నారు. యేసయ్యను ఎవరైతే ఈ లోకంలో బ్రతికుండగా తెలుసుకుంటారో వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. యేసు నామములో ఎవరైతే మరి బాప్తిసం పొందుతారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అన్నమాట, ఆయన నామములు ఎవరైతే మరి దేవుని తమ సొంత రక్షకుడుగా ఆయనే రక్షిస్తాడు నా పాపాల నిమిత్తమని ఒప్పుకొని మరి మారు మనసు పొంది ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి తెచ్చుకొని తన తండ్రి దగ్గరకు మరలా తిరిగి వచ్చాడో, మనం కూడా మరి మనం ఈ లోకంలో ఎన్నో మనకు తెలుసో తెలియకో అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం. ఏ విషయాల్లో మనం తప్పిపోయాం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి దగ్గరకు వచ్చి మనము మరి ఆయనతో మరి సమాధాన పడాలి, ప్రార్థనలో దేవుణ్ణి వేడుకొనాలి. మరి కుమారుడు అదే కదా చేసింది. తండ్రి, నీకును పరలోకానికి విరోధముగా నేను పాపం చేశాను, నన్ను నీ దాసులుగా ఒకరుగా చేర్చుకోమని ఎంత తగ్గించుకొని మరి అడుగుతూ ఉన్నాడు చూడండి. అయితే తండ్రి దాసుడిగా చేర్చుకోలేదు కానీ ప్రశస్తమైన వస్త్రాలు మరి తొడిగించి మరి ఉంగరం కూడా పెట్టాడు చూడండి. మరి తండ్రి తర్వాత కుమారునికి ఆ అధికారమే ఎలా అయితే తండ్రికి ఉందో, మొదట ఏ విధమైన అధికారం అయితే ఉన్నదో అదే అధికారాన్ని తిరిగి మరలా ఆయనకు అనుగ్రహించడం జరిగిందండి. మరి మనం కూడా దేవుడు మనల్ని ఏ విధంగా అయితే సృజించారో, అంటే ఆయన పోలికలో ఏ విధంగా సృజించారో మనం ఆ పోలికలోకి మార్చబడాలి. ఈ లోకంలో ఉండగానే ఆ పోలికలోకే రావాలి, అంటే పరిశుద్ధులంగా మార్చబడాలి. మన దేవుడు ఎవరండి? ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అన్నమాట. మరి అంత పరిశుద్ధుడైన తండ్రి మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళాలంటే మనం కూడా ఆ పరిశుద్ధతలోకి రావాలంటే మనలో ఉన్న ప్రతి విధమైన లోపాలన్నింటినీ మనము సరిచేసుకోవాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలో ఉండి కార్యాలు చేస్తూ ఉంటాడు, మనల్ని దినదినము నూతన పరుస్తూ ఉంటాడు. మనలో ఉన్న పాత ఆదాము చనిపోవాలి, చనిపోయి సిలువేయబడి మరి మరి మన నూతన ఆదాము, కడపటి ఆదాముగా వచ్చిన యేసయ్య మనలో జీవించాలి. అంటే యుగ యుగాలు మనము తండ్రి దగ్గరకు వెళ్ళాలంటే, ఆయనలో మనం అందరము ఏకమై ఉండాలంటే మరి యేసయ్య మనందరి కోసము కార్చిన ఆ రక్తాన్ని, మరి ఆ రక్తంలో మన పాపాలన్నింటినీ కడుక్కోవాలి, మన దోషాలన్నింటినీ శుద్ధి చేసుకోవాలండి. దినదినము దేవుని యొక్క సిలువ దగ్గరకు మనం రావాలి. ఆయనలోనే మనకు మరి రక్షణ, నిరీక్షణ. మరి ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, ఆదికాండము 5వ అధ్యాయము చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి నా పెద్దలైన హానోకు గురించి చెప్పబడిన వాక్యం అండి ఇది. ఆయనంట 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడంట. మామూలు విషయం కాదండి. అంత పరిశుద్ధుడైన దేవునితో నడవటం అంటే ఆయనతో మరి ఒక స్నేహితుడిలాగా మరి మాట్లాడుతూ ఆయనతోనే నడిచాడంట. అన్ని సంవత్సరాలు ఆయన బ్రతికిన దినములన్నిటిన మరి 60 సంవత్సరాలు అయితే మరి చెప్పబడలేదు, కానీ 60 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి మరి 300 సంవత్సరాలు కూడా దేవునితోనే నడుస్తూ మరి ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని, దేవునితో నడవడం అంటే దేవుని యొక్క ఆలోచనలు గ్రహించటం, అలాగే ఆయన మరి ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేయటం అన్నమాట. దేవునితో నడవడం అంటే ఆయన ఏదైతే చెప్తున్నాడో, ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని చేయటము, అలాగే దాని ప్రకారం జీవించటమే. మరి ఒక యవ్వన ధనవంతుడు ఉన్నాడు. ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి, బోధకుడా
నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. యేసయ్యని అడిగితే ఆయన అన్నాడు, మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, దాన్ని పాటించయ్యా. చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను అయ్యా అన్నాడు. అయితే నీలో ఒక్క లోపం ఉంది అన్నాడు. ఆయన చాలా ధనవంతుడిగా ఉన్నాడు. మరి నీ ఆస్తిని అమ్మేసి నీతో ఎంతోమంది ఇంకా పేదవారు ఉన్నారండి, వారికి దాన్ని మరి ఇచ్చేసి నన్ను వెంబడించి అన్నప్పుడు ఆయన మరి అక్కడ మిగులు ఆస్తి గలవాడు కనుక మొహం చిన్నపుచ్చుకొని మరి వెళ్ళిపోయినట్లు వాక్యం సెలవిస్తున్నది. అంటే యేసయ్య ఏం చెప్తున్నారంటే తన ప్రేమను చూపిస్తూ ఉన్నారు, ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం పరిపూర్ణులుగా అవ్వాలంటే మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞల్లోనే ధర్మశాస్త్రం అంతా కూడా మరి సంపూర్తి అయి ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. ఆయన మొదటిది చేసేసాడు, మొదటిది ధర్మశాస్త్రాన్ని అంతా పాటిస్తున్నాడు. రెండో ఆజ్ఞ వచ్చేసరికి చేయట్లే. ఇక్కడ మరి మన బ్రదర్ గారు మోహన్ రావు గారు మరి వాళ్ళు ఇదే చేస్తూ ఉన్నారు. మరి ఆర్ఫనేజ్ పెడతామంటే చాలా ఛాలెంజింగ్తో కూడిన విషయం. మరి ఆ దేవుని ప్రేమ లేకపోతే వారు ఇది చేయలేరు. మరి ఎంతోమంది బిడ్డలను వారు ఇక్కడ మరి నడిపిస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మరి దేవుడు వారికి ఇచ్చిన ఆ ప్రేమను వారు చూపిస్తూ ఉన్నారు, క్రియల్లో వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అదే దేవుని ప్రేమను కలిగి ఉండటం అంటే. మనము ఎంతకాలం జీవించామనేది కాదు, కానీ దేవునికి ఇష్టలుగా జీవించామా లేదని. హానోకు దేవునితో నడిచాడంట, 300 సంవత్సరాలు దేవునితోనే నడుస్తూ ఉన్నాడు. దేవునితో నడవడం అంటే ఇదే. యేసయ్య చెప్పాడు కదా, మరి పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తిలో భాగాన్ని కూడా ఇచ్చేసేయి అంటే ఆయన ఇవ్వలేకపోయాడు. అంటే మీరు ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవద్దు, కానీ పరలోకంలో మీ కొరకు ధనాన్ని సిద్ధపరచుకోండి. ఇక్కడ మరి పేదలకు, అనాథలకు, ఎవరికైతే అవసరతలో ఉన్నదో మరి వారికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్లే. మరి ఈ సత్యము మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం ఎవరికైనా మరి అవసరతలో ఉన్న వారికి మనం సహకరించినప్పుడు అది దేవునికి చేసినట్లే. వారందరూ కలుగు చేసిన వాడు కూడా దేవుడే, వారికి ఆ పరిస్థితులను అనుమతించిన వాడు కూడా దేవుడే. కాబట్టి మరి దేవునికి మరి పేదలకు సహాయం చేసే యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. చూడండి వాక్యం ఎట్లా చెప్తా ఉందో. దేవునికి అప్పు ఇవ్వడం అంటే ఏంటి అసలు? మరి పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడం. మరి ఇక్కడ ఎంతమంది మరి అవసరతలో ఉన్నవారు ఎంతోమంది ఉంటారు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో. మరి వారికి మనం సహకరించాలి. మనము దేవుని మొదటగా ప్రేమించాలి, అలాగే మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించేవారు కూడా. ఎప్పుడు మన వరకు మనం చూసుకోకూడదు. మన వరకు మనం చూసుకున్నాం అనుకోండి, రేపటి దినాన మరి అవన్నిటికీ మనం లెక్క చెప్పవలసి ఉంటుంది. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మరి ధనవంతుడు లాజరస్ మనకు తెలుసు, వాక్యంలో చెప్పబడింది. ఆయన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించాడు. చివరికి ఒక దినాన చనిపోయిన తర్వాత మరి వెంటనే పాతాళంలోకి వెళ్ళిపోయాడు. మరి అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. మరి లాజర్ అయితే ఇక్కడ ఎంతో బాధపడ్డాడు, కానీ మరి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన దేవుని తెలిసిన వ్యక్తిగా ఉన్నాడు. ఈయనైతే మరి సుఖాన్ని అనుభవించాడు. ఈ లోకంలో మరి శాశ్వతమైనది ఏదో తెలుసుకోలేకపోయాడు. మనమైతే మన పరలోకపు తండ్రి ప్రేమను మనం గ్రహించే వారంగా ఉండండి. ఈ లోకంలో ఏది శాశ్వతమో, ఏది నిత్యమో దాని మీదే మన మనస్సును నిలుపుకునే వారంగా ఉండాలి. అశాశ్వతమైన ఈ లోకాన్ని, వీటిలో ఉన్న వాటిని మనం దృష్టించామనుకోండి, ఒక దినాన్ని వీటిలన్నిటిని కూడా మనము విడిచిపెట్టవలసిందే. ఇది శాశ్వతమైనది కాదు. ఆ నిత్యమైన, ఆ శాశ్వతమైన జీవితం కొరకే మనము ఈ లోకంలో జీవించాలి. అదే కదా అబ్రహాము గురించి చెప్పబడింది. పునాదులు గల పట్టణం కోసం వేచి చూశాడంట. ఆయన పునాదులు గల పట్టణం కోసం వేచి చూశాడు.
దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. మనం కూడా మరి దేవునితో నడిచే వారంగా ఉండాలండి. దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే మనము మరి మన సహోదరులను కూడా ప్రేమించగలగాలి. ఇదే మన యొక్క పరిపూర్ణతకు మరి కారణం అండి. మనం ఎప్పుడైతే మరి మన సహోదరులను, మన పొరుగు వారిని మనం ప్రేమిస్తూ ఉంటామో మనలో ఉన్న లోపాలన్నీ సరిచేయబడతాయి. మనకి ఇంకా శత్రువులు ఉండరు. మనము ఎవ్వరి గురించి కూడా ఇంకా మనం వారి గురించి ఏమి అసూయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకరి గురించి మనము ఏ విధంగా మన ఆలోచనలో కానీ తప్పిపోవాల్సిన అవసరం ఉండదు. మనము ఎల్లప్పుడూ కూడా మరి ప్రేమించే వారంగా ఉంటే, మన సహోదరులను మనం ప్రేమించే వారంగా ఉంటే మరి మనం పరిపూర్ణులుగా మార్చబడతాము. మరి ఆయన రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధపడతాం. మరి ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో మరి ముద్రించి ఫలింప చేయనుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న దైవజనురాలు మనకు వాక్ సందేశం విద్యాశుద్ధికి వచ్చి ఒక పాట పాడతారు. కొంచెం రిలాక్స్ అవుతాము. తర్వాత దేవుని వాక్యం. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my mind. I will worship you with all of my heart. And I will worship you with all of my strength, for you are my Lord. You are my God, for you are my Lord. You are my Lord. Prema Nisheti ప్రేమ నీ శక్తి నింపుము నాలోన. నిన్నారాధించేదాన్ని మనసాంతటితో, నిన్నారాధించేదాన్ని బలమంతటితో. యేసు నీవే నా ప్రభు నీవే. యేసు నీవే నా ప్రభు నీవే. హల్లెలూయా. 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 రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అస్సలేం నాకేమి నేనే తృప్తి చెందట్లా. మన యేసయ్య ఎలా తృప్తి చెందాడు? ఈ హల్లెలూయా బాగాలేదు. ఇంకా గట్టిగా రెండు చేతులు పైకెత్తి పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మన దేవుని నామాన్ని, ఉన్నతమైన నామాన్ని హెచ్చిస్తూ, ఘనపరుస్తూ, స్తుతి